అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బీఆర్ఎస్ నేతలు మెల్లమెల్లగా తేరుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పార్లమెంట్ ఎలక్షన్లకు కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రివ్యూ మీటింగుల వ్యూహమేంటి? కేడర్ వలసల్ని నివారించేందుకే సమీక్షలు చేస్తున్నారా? కార్యకర్తల ప్రశ్నలకు నేతలు బిత్తరపోతున్నారా? అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు. క్యాడర్ ని సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే కొన్ని సెగ్మెంట్ల సమీక్షలు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో స్టేషన్ ఘన్పూర్, జనగామ మినహా మిగిలిన 10 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2018లో ములుగు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు కంగు తిన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారెవరూ నియోజకవర్గాల్లో అందుబాటులో లేకుండా పోయారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం పార్టీపై దృష్టి పెట్టింది. గెలుపే ధ్యేయంగా పనిచేయాలి అని దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. అయితే నేతలు, కార్యకర్తల మధ్య ఆసక్తికర అంశాలు చర్చకొస్తున్నాయట. ఓటమికి కారణాలపై పరస్పరం నిందించుకుంటున్నారు అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారు క్యాడర్ను, ప్రజలను పట్టించుకోలేదనే అంశం ప్రధానంగా ప్రస్తావనకొస్తోందని చెబుతున్నారు. దీనిపై క్యాడర్, ఉద్యమకారులు అడిగిన ప్రశ్నలకు నేతలు బిత్తరపోయారట. అలాగే నాయకులు తమ తప్పిదాలను స్వయంగా ఒప్పుకుంటున్నారు అనే చర్చ సాగుతోంది. ఇటీవల పాలకుర్తి నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు, గిరిజన బంధు సకాలంలో ఇవ్వకపోవడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి కారణమని అంగీకరించారు. అలాగే పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయంటూ వాటినెత్తి చూపే ప్రయత్నం చేశారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని ఒప్పుకున్నారు. ఇదే సమావేశానికి హాజరైన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చురకలంటించారు. పాలకుర్తిలో ప్రజలతో మమేకం కాకపోవడమే బీఆర్ఎస్ ఓటమికి కారణమనే వాదాన్ని వినిపించారు. ఏ పనులు చేశాం, ఎంతమందికి పదవులిచ్చాం, ఎన్ని పైసలిచ్చాం అనేది ముఖ్యం కాదని, ప్రజలతో సంబంధాలే ప్రధానమని చెప్పుకొచ్చారు. తనపై పోటీ చేసిన ప్రత్యర్థి డబ్బుల వరద పారించినా ప్రజలు గెలిపించారు అని కడియం చెప్పడంతో కార్యకర్తలు ఆసక్తిగా గమనించారట. ఇక వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలోనూ వాడి వేడి చర్చ జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ కు స్థానిక నేతలు సహకరించలేదనే చర్చ జరిగిందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమేష్ కు టికెట్ ఇవ్వొద్దని పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తెచ్చారు. పలు దఫాలు రహస్య చర్చలు నిర్వహించి ఆరూరికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి పార్టీ పెద్దలకు పంపించారు. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగి అప్పటి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో చర్చలు జరిపి అసమ్మతిని శాంతింపచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వ్యతిరేకంగా పనిచేయటంతో రమేష్ ఓటమి పాలయ్యారు అని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్పుకున్నారు. ఇవే విషయాలు ఇక్కడ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చర్చించుకున్నారట. మరోవైపు ఈసారి బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కి అవకాశం ఇవ్వాలి అని సమావేశంలో పలువురు నాయకులు డిమాండ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ వచ్చింది. ఈ మేరకు తీర్మానం చేసి పార్టీ అధినాయకత్వానికి పంపుతున్నారు. ఉద్యమ పార్టీ పేరు మార్చడాన్ని కొందరు తప్పుబట్టారు. మరోవైపు ఈ సమావేశాలు మంచి పరిణామంగా భావిస్తున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ కు భవిష్యత్తుపై భరోసా కల్పించడం ద్వారా
వలసలను ఆపాలనే వ్యూహంతోనే ఈ సమావేశాలను నిర్వహించినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే వచ్చే పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు అనే టాక్ ఉంది. మరి బీఆర్ఎస్ అధినేతల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.